హలో గాయ్స్, ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ చూసినాం కదా. ఈ రోజు వీడియో వచ్చేసి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది యాగంటి గురించి. యాగంటిలో ఒక ప్రత్యేకత ఏంటంటే యాగంటిలో ఉన్న నంది ప్రతి సంవత్సరం కూడా 5 to 6 సెంటీమీటర్స్ కానీ ఇంచెస్ కానీ పెరుగుతుందని ఒక మంచి హిస్టరీ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. యాగంటి ఓన్లీ అలా హిస్టరీకే కాదు, మూవీస్ కి కూడా చాలా మంచి ప్లేస్. చాలా అంటే చాలా మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది. రీసెంట్ గా మనకు వచ్చిన బాలకృష్ణ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. అలాగే మన జయం మనదేరా సినిమా ఉంది కదా, వెంకటేష్, ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. సో మనం ఈరోజు జాగంటికి అయితే వెళ్తున్నాము. సో వీడియోని తప్పకుండా చూడండి. యాగంటిలో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ యాగంటి నంది కానీ, ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో ఏంటంటే ప్యూర్ వాటర్ అయితే ఉంటాయి. అందులో మనం కాయిన్ వేసినా కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి కోనేరు ఉంది ఇక్కడ. ఇంకా గవి ఉంటుంది. మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. వాటి వీడియోస్ రీసెంట్ గా నేను ఒక రీల్ లో చూసిండేది ఏంటంటే, యాగంటిలోని ఒక కొండకి మనకు హనుమాన్ సినిమాలో హనుమంతుడు కనిపిస్తాడు కదా, సో అట్లాంటిది ఇక్కడ ఉందని ఒక రీల్ లో చూస్తాం. సో అది కూడా మనం ఈరోజు చూద్దాము. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం యాగంటికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకు ఈ ఎంట్రన్స్ బోర్డ్ నుంచి టెంపుల్కి 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ బోర్డ్ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్లో మనం వెళ్తే ఒక 2 to 3 కిలోమీటర్స్ అలా వెళ్ళగానే డెడ్ ఎండ్లో మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కొండల్లోనే ఉంటుంది టెంపుల్ అంతా కూడా. మనం పక్కన ఉన్న కొండని ఎక్కితే మనకు పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్కి వెనకాలే ఒక పెద్ద బండరాయి మీద జ్యోతి ఉంటుంది. ఉత్సవాలు జరిగినప్పుడు ఆ జ్యోతిని వెలిగిస్తారు. ఇది మనకు టెంపుల్కి ఎంటర్ అవ్వగానే చుట్టూ కొండలకి ఎక్కడ చూసినా కూడా కొండలకి గుహలు అయితే ఉంటాయి. ఆ కొండలకి పక్కనే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరులోకి వాటర్ కూడా అక్కడ నంది కనిపిస్తుంది కదా, అక్కడ స్నానం చేస్తున్నారు అందరూ. అక్కడ నుంచి ఈ కోనేరులోకి నిత్యము వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. మనం ఇంకా కోనేరు దాటి ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఇది కూడా ఒక గుహనే. ఇది మనకు టెంపుల్కి ఎంట్రన్స్. టెంపుల్కి ముందర ఒక ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఏ టెంపుల్ అయినా కూడా మెయిన్ అది ఉంటుంది ఎప్పటికి కూడా. ఇక్కడ మీరు చూస్తున్న గుహలోనే మనకు బ్రహ్మం గారు కాలజ్ఞానం అయితే రాశారు. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. మనం టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఇంకా లెట్స్ ఎంటర్ ద టెంపుల్. యాగంటిలో ఎవ్రీ ఇయర్ కూడా ఒక నంది అనేది పెరుగుతుందని చెప్పాం కదా, అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ నంది మనకి ఎవ్రీ ఇయర్ మనకైతే ఈ నంది అనేది 5 to 6 ఇంచెస్ పెరుగుతుంది. ఈ గుడికి వచ్చిన చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఈ నందికి చెవిలో వాళ్ళు కోరుకున్న కోరికలు అనేది చెప్తారు. అలా చెప్తే ఆ కోరికలు వాళ్ళకు తీరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. యాగంటిలో ఉన్న ఈ నంది అంతకు అంత పెరిగి అరిచినప్పుడు కలియుగం అయితే అంతమవుతుందని బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో రాసి చెప్పారు. ఇది ఈ నంది యొక్క చరిత్ర. మనం టెంపుల్లో దర్శనం చేసుకొని టెంపుల్ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకు రైట్ సైడ్ ఈ కోనేరు అయితే ఉంటుంది. మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, ఈ కోనేరులో మనం ఒక 1 రూపీ కాయిన్ వేసినా కూడా మనకు కనిపిస్తుంది. అది ఈ యాగంటిలో ఉన్న కోనేరు యొక్క ప్రత్యేకత. ఇక్కడికి కూడా వాటరు ఈ చుట్టుపక్కల కొండల్లో నుంచి నిత్యము వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా ఈ కోనేరు అయితే ఎండిపోదన్నమాట. ఎండాకాలం ప్రపంచంలో ఎక్కడ కరువులు వచ్చినా కూడా మన యాగంటిలో ఈ కోనేరులో నీళ్ళు అయితే ఇంకిపోవు. ఇక్కడ చూస్తే మీరు వాటర్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి.
ఈ వాటర్లో ఉన్న కాయిన్స్ అంటే వచ్చిన వాళ్ళు చాలామంది కూడా కాయిన్స్ వేస్తారు. ఆ కాయిన్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ వాటర్లో ఉన్న చేపలు కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తాయి. మనం కూడా అందరిలాగే ఒక కాయిన్ అయితే ఈ వాటర్లోకి వేసాము. మనం జూమ్ చేద్దాం ఇప్పుడు మా కాయిన్ మనకు కనిపిస్తుందో లేదో. మీరు ఇక్కడ చూస్తే మనం వేసిన కాయిన్ని మనం జూమ్ చేస్తున్నాము. మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ వాటరు అంత ప్యూర్గా ఉంటాయి. అందుకే ఈ యాగంటిలో ఈ కోనేరు అనేది చాలా అంటే చాలా ప్రత్యేకత. ఇలానే కాదు, ఇలాంటి కోనేరే మనకు మహానందిలో కూడా ఉంది. సేమ్ ఇలానే అక్కడ కూడా వాటర్లో ఉన్న స్టోన్స్, కాయిన్స్ అన్నీ అయితే కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు యాగంటిలో గవి అనమాట. ఇక్కడే బాలకృష్ణ గారి మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఒక సాంగ్లో బాలకృష్ణ గారు పైన నుంచి నడుచుకుంటూ వస్తారు కదా స్టెప్స్ మీద. సో ఇదే ఆ వ్యూ అనమాట. సో నీట్గా చూపిస్తాను చూడండి. ఆ మూవీ సాంగ్లో బాలకృష్ణ గారు స్టెప్స్ మీద నడుచుకుంటూ వచ్చేది అక్కడి నుంచి అనమాట. ఇక ఈ గవిలో అయితే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. మనకు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా ఈ గవి లోపలనే. ఇంకొకటి ఏంటంటే ఈ యాగంటిలోకి కాకులు రాకూడదని ఒక శాపం అయితే ఉంది. ఒక్కటి కూడా ఇక్కడైతే ఉండవు. సో ఇదే మనకు యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి రూపం అనమాట. మీరు ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకు తిరుపతి కొండలో వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుందని చెప్పుకుంటాం కదా, అలానే ఇక్కడ యాగంటిలో ఆంజనేయ స్వామి రూపం అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇవి మనం యాగంటిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.